వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ ఇంతకుముందు అనౌన్స్ చేసినట్లుగానే ఫిబ్రవరిలో రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని మరి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కొరకు ఒక టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆల్రెడీ అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది. మరి స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ బోర్న్ టు క్రాక్ డిఎస్సి అనేటువంటి పేరుతో హెచ్జిటి టెస్ట్ సిరీస్ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండిట్లో కూడా దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈరోజు ప్రధానంగా ఇది ఆఫ్లైన్లో రాయొచ్చు మరియు ఆన్లైన్లో కూడా రాయొచ్చు. కానీ ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని జిల్లాల ముఖ్య కేంద్రాలు మరియు ఇతర పట్టణాలలో ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి వారి యొక్క ఏపీడిఎస్సి స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ని నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచనతో మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వివిధ జిల్లాలు లేదా ఇతర ముఖ్యమైన నగరాలు పట్టణాలలో ఈ యొక్క డిఎస్సి కొరకు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ యొక్క స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఏంటి అనౌన్స్మెంట్ అంటే, మరి రాష్ట్రంలో ఉండేటువంటి వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఎగ్జామ్ నిర్వహించాలనేటువంటి ఆసక్తి ఉన్నట్లయితే, అది అక్కడ నడిపేటువంటి కోచింగ్ సెంటర్ వాళ్ళు కావచ్చు, లేదా రీడింగ్ హాల్స్ నడిపేటటువంటి వాళ్ళు కావచ్చు, లేదా గ్రంథాలయంలో ఉంటూ చదువుకునేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా స్కూల్స్ నడిపేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎగ్జామ్ బ్యాచ్ నడపాలనేటువంటి ఒక ఆసక్తిగా ఉన్నట్లయితే మేము మీతో కలిసి మీ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులకు మరి డిఎస్సి ఎగ్జామ్ని నిర్వహించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. మరి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు అంటే దాదాపు 75 డేస్ ఎగ్జామ్ ప్లాన్తో మరి ఒక టెస్ట్ సిరీస్ను నిర్వహిస్తున్నాం. మరి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ప్రతి బుధవారము మరియు ఆదివారము ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. వారంలో 2 గ్రాండ్ టెస్ట్లని, మినీ గ్రాండ్ టెస్ట్లని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎవరైనా సరే మీ ప్రాంతంలో ఉండేటువంటి డిఎస్ అభ్యర్థులకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనగా ఉన్నట్లయితే మీ ప్రాంతాల్లో ఈ యొక్క ఎగ్జామ్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజ్ సెంటర్ను మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి ముందస్తుగా మీరు ఏమీ చెల్లించవలసినటువంటి అవసరము లేదు. మీకు అక్కడ ఎగ్జామ్ బ్యాచ్ కానీ మీరు పిల్లల్ని గ్యాదర్ చేసుకోగలిగినట్లయితే ప్రతి ఎగ్జామ్ కూడా మేము మీకు పేపర్ని మెయిల్ ద్వారా పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ పేపర్ని మీరు అక్కడ జిరాక్స్ తీసి పిల్లలకి ఎగ్జామ్ నిర్వహించవచ్చు. మరి మీకు ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనపడేటువంటి 9440479361 9440479361 అనేటువంటి నెంబర్కి కానీ మీరు కాల్ చేసినట్లయితే 940 అలాగే 479361 అనే నెంబర్కి కానీ మీరు కాల్ చేసినట్లయితే నేను మీకు ఆ విషయాలన్నీ కూడా డీటెయిల్స్గా మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. లేదా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపినా కూడా ఆ విషయాలన్నీ కూడా మీకు మాట్లాడడం దాని యొక్క విధి విధానాలన్నీ కూడా మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 12 వరకు 21 మినీ గ్రాండ్ టెస్టులను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి మేము పేపర్ను తయారు చేసి మీరు ఎవరైతే ఫ్రాంచైజ్ సెంటర్ నడపాలనుకుంటారో
వాళ్ళకి మేము మెయిల్ ద్వారా పేపర్ పంపించడం జరుగుతుంది. మీరు అక్కడ ఆ పేపర్ను జిరాక్స్ తీసి వాళ్ళకి ఎగ్జాము నిర్వహించవచ్చు. మీరు మాతో ఫోన్ చేసి మాట్లాడినట్లయితే మరి ఫీ స్ట్రక్చర్ ఎంత నిర్వహించాలి, మరి దాంట్లో ఫ్రాన్సైజ్ సెంటర్ నిర్వహించేటువంటి వాళ్ళకి ఎంత దామాషాలు ఇవ్వాలి, కోచింగ్ సెంటర్కి ఎంత ఇవ్వాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఫోన్ ద్వారా మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఏమంటున్నాం, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 12 వరకు మొత్తం 21 మినీ గ్రాండ్ టెస్ట్లను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. 21 మినీ గ్రాండ్ టెస్ట్లను నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకని 21 మినీ గ్రాండ్ టెస్ట్లు అంటున్నామంటే, సాధారణంగా గ్రాండ్ టెస్ట్కి వచ్చేసి 160 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ 100 క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే వారంలో 2 ఎగ్జామ్స్, వారానికి ఒక ఎగ్జామ్ నిర్వహిస్తే 160 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, కానీ వారంలో 2 ఎగ్జామ్స్ నిర్వహించాలి కాబట్టి సిలబస్ను అభ్యర్థులు చదువుకోవడానికి అనుగుణంగా సూక్ష్మ భాగాలుగా విభజించాలి. కాబట్టి ప్రతి ఎగ్జామ్ కూడా ఎన్ని మార్కులకు నిర్వహించడం జరుగుతుందంటే 100 మార్క్స్, అంటే 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 100 మార్క్స్కు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. సిలబస్ మొత్తాన్ని కూడా 21 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. సిలబస్ మొత్తాన్ని 21 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఎవరైనా సిలబస్ సీటుని కానీ మీరు చూడాలనుకున్నట్లయితే ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో PDF ఫైల్ను లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని యొక్క ఎగ్జామ్ స్ట్రక్చరు, సిలబస్ మొత్తాన్ని కూడా మీరు నిశితంగా పరిశీలన చేయొచ్చు. 21 భాగాలుగా ప్రతి సబ్జెక్ట్ని కూడా, ఇప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉందనుకోండి, 21 భాగాలకు విభజించాం. PI 21 భాగాలకు విభజించాం. సైకాలజీ 21 భాగాలు, మ్యాథమెటిక్స్ 21 భాగాలు, అలాగే మ్యాథ్స్ మెథడాలజీ 21 భాగాలు, ఇలా ప్రతి సబ్జెక్ట్ని కూడా 21 భాగాలుగా విభజించాం. మీరు నిరంతరంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు కూడా మీరు కంటిన్యూగా ప్రిపరేషన్ కొనసాగించి ఆ యొక్క సిలబస్ మొత్తాన్ని కూడా మీరు పూర్తి చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి దీన్ని 100 మార్కులకు ఎలా నిర్వహిస్తున్నామంటే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విభాగంలో 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, అలాగే PI వచ్చేసి 5 క్వశ్చన్స్ 5 మార్క్స్, అలాగే సైకాలజీ వచ్చేసి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, అంటే ఒక 25%కి జనరల్ సబ్జెక్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే కంటెంట్లు ఉన్నాయి కదా, తెలుగు, అలాగే ఇంగ్లీషు, అలాగే మ్యాథ్స్, అలాగే సైన్స్, అలాగే సోషల్ స్టడీస్. ఈ యొక్క తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేటువంటిది 5 సబ్జెక్టులు. ఈ 5 సబ్జెక్టుల్లో వాటి యొక్క కంటెంట్లు కానీ గమనించినట్లయితే, వాటి యొక్క కంటెంట్లు గమనిస్తే 5 పదులు 50 క్వశ్చన్స్, ప్రతి సబ్జెక్ట్ నుంచి 10 ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. 5 సబ్జెక్టుల నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్కులకు. అలాగే వాటికి సంబంధించినటువంటి మెథడాలజీ కూడా 25, అంటే ప్రతి మెథడాలజీ నుంచి కూడా 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 25 మార్క్స్ అనమాట. ఇలా మెథడాలజీ వచ్చేసి 25 మార్కులకి, కంటెంట్లు వచ్చేసి 50 మార్కులకి, జనరల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 25 మార్కులకి. అంటే మనకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా పర్సంటేజ్ అలాగే ఉంటుంది. జనరల్ సబ్జెక్ట్స్ నుంచి 25%కి ఇస్తాడు క్వశ్చన్ పేపరు, కంటెంట్ల నుంచి 50% ఇస్తాడు, అలాగే మెథడాలజీస్ నుంచి 25% ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఆ దామాషాలో మీకు ఇక్కడ సిలబస్ను డివిజన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇలా ప్రతి బుధవారము మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది, ప్రతి బుధవారం మరియు ఆదివారం. మరి మీ ప్రాంతాల్లో ఫ్రాన్సైజ్ సెంటర్కి సంబంధించి అక్కడ మీ సౌలభ్యతను బట్టి ఎగ్జామ్ను మీరు మార్నింగ్ టైం అయినా కూడా నిర్వహించుకోవచ్చు. ఫ్రాన్సైజ్ సెంటర్లో ఏ టైంలో ఎగ్జామ్ నిర్వహించుకోవాలనేటువంటిది అక్కడ మీ సౌలభ్యతను బట్టి మీరు ఎగ్జామ్స్ను నిర్వహించుకోవచ్చు. మరి ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది బైలింగ్వెల్లో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ప్రశ్నాపత్రాన్ని బైలింగ్వెల్, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో
పంపించడం అనేటువంటి జరుగుతుంది. మీరు తెలుగు మీడియం అభ్యర్థులకు తెలుగు మీడియంలో పరీక్ష నిర్వహించుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియంలో పరీక్షను నిర్వహించుకోవచ్చు. కాబట్టి బైలింగ్వల్ అంటే తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నాపత్రాన్ని రూపొందించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే చాలా చోట్ల అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వారి సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రశ్నను కూడా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి విద్యావంతులు ఎవరైనా సరే మరి మీ ప్రాంతాల్లో ఉండేటువంటి డిఎస్సి అభ్యర్థులకు ఈ యొక్క స్పార్క్ టెస్ట్ సిరీస్ అనేటువంటి ఒక ఎగ్జామ్ సిరీస్ని కానీ మీరు నిర్వహించుకోవాలనుకున్నట్లయితే మీరు మాతో కలిస్తే మీరు కలిసి అక్కడ వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి డిఎస్సి అభ్యర్థులకు మనము ఉపయోగపడదామనేటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడం అనేటువంటి జరిగింది. మరొకసారి కూడా చెప్తున్నాను, దీని గురించినటువంటి పూర్తి సమాచారం కోసం 9440479361 అనేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే నేను మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. దానికి సంబంధించిన ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఇది 75 డేస్ ఎగ్జామ్ ప్లాన్. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 12 వరకు ఎవరైనా సరే ఈ యొక్క డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే ఒక 75 రోజుల పాటు మిమ్మల్ని పూర్తి ప్రిపరేషన్లో ఉంచడానికి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించాలనుకుంటారో వారు మాకు ఫోన్ చేసినట్లయితే పూర్తి విషయాలు మీతో మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. మరియు అభ్యర్థులు ఎవరైనా సరే ఈ యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ స్ట్రక్చరు అలాగే దాని యొక్క సిలబస్ను మీరు గమనించాలనుకున్నట్లయితే ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది ఉంటుంది యూట్యూబ్లో. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా పూర్తి అవగాహన దాని మీద అనేటువంటిది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.